భారత రాజ్యాంగ నిర్మాత, ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, అంటరానితనం, వివక్షతలపై అలుపెరగని పోరాటం చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఈ రోజు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గౌరవ ఎంపీ మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అనే విలువలను భారత సమాజంలో స్థాపించేందుకు ఆయన చేసిన కృషి అపారమైంది అని, అంబేద్కర్ సామాజిక అసమానతలపై పోరాడి ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని రూపుదిద్దారని, అలానే ఆయన చూపించిన మార్గం మనందరికీ దిశానిర్దేశం చేస్తుంది అని, మన సమాజం ఇంకా అభివృద్ధి చెందాలి అంటే ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టాలి అని, విద్య, సమానత్వం, సామాజిక న్యాయం అనే లక్ష్యాలతో ముందుకు సాగాలి అని తెలిపారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు. అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, పొలిటికల్ సభ్యులు అరవింద్ గౌడ్ గారికి, పార్టీ పెద్దలకి, సోదరి సోదరిమణులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనందరం కూడా స్ఫూర్తిని, ధైర్యాన్ని, సమాజాన్ని గౌరవించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మీరు వారు ఆశీర్వాదం కోసం ఆ రోజు అన్నయ్య గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, రేపు భవిష్యత్తులో నారా లోకేష్ గారు, వీరు మన బడుగు బలహీన వర్గాలకి వారు ఏదైతే చేయించి రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారో అదే స్ఫూర్తిని తీసుకొని మనకి ఈరోజు అవకాశాలు ఇప్పించారు. ఆ రోజు అన్నయ్య గారు అయితే వారు బహిరంగంగా ఆ రోజు చెప్పారు, వారు రాజ్యాంగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకెళ్తుంది పార్టీ అని చెప్పేసి అది కొనసాగిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఈరోజు బడుగు బలహీన వర్గాలకు అందరూ కూడా అవకాశాలు కల్పించారు. ఈరోజు రాజ్యాంగంలో ఉన్న వ్యవస్థని పటిష్టం చేయడానికి వారు ఇప్పుడు కూడా ముందున్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే విధానాన్ని వారు అంబేద్కర్ గారు వారు సూచిస్తే ఈరోజు వారు అమలు చేస్తున్నారు. ఈ రకంగా మనం ముందుకెళ్తున్నాం. వారి స్ఫూర్తిని తీసుకొని మనం అందరూ కూడా జాతి కోసం పనిచేయాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మిగతా పార్టీ కార్యాలయంలో కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు మీరు రావడం చాలా గౌరవంగా భావించుకుంటూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ వారి ఆశీర్వాదం కోసం మనందరం కూడా ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు